బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ముంబై భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు. పరువు రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇక్కడ సెలబ్రిటీలు సురక్షితంగా లేకుంటే ఎవరు సురక్షితంగా ఉన్నారు అంటూ విరుచుకుపడ్డారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అయితే అతనిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తిపోటు గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై నటుడి టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం నటుడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని వెల్లడించింది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడిని పలువురు సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. దీనిపై సినీ నటులు చిరంజీవి, ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తాము షాక్ కి గురయ్యామని అన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. సైఫ్ సర్ పై దాడి గురించి తెలిసి షాక్ కి గురయ్యానని పేర్కొన్నారు. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారని ఎన్టీఆర్ తెలిపారు. సైఫ్ పై దాడి తర్వాత ప్రియాంక చతుర్వేది ముంబై భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం ఎంత సిగ్గుచేటు అని అన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి మరోసారి ముంబై పోలీసులపై, హోంమంత్రిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పెద్ద వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ముంబైని బలహీనపరిచే ప్రయత్నం జరగడం ఇది చూపిస్తుందని ఆయన అన్నారు. బాబా సిద్దికీ దారుణ హత్య తర్వాత అతని కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో నివసించాల్సి వస్తోందని ప్రియాంక చతుర్వేది అన్నారు. ఇప్పుడు ఇది సైఫ్ అలీ ఖాన్, అందరూ బాంద్రాలో ఉన్నారు. ఇది సెలబ్రిటీల సంఖ్య అత్యధికంగా ఉండే ప్రాంతం.
తగిన భద్రత ఉండాలి, సెలబ్రిటీలు సురక్షితంగా లేకపోతే ముంబైలో ఎవరు సురక్షితంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ముంబై భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముంబైలో మరోసారి హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు అని పలువురు రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇక్కడ సెలబ్రిటీలు సురక్షితంగా లేకుంటే ఎవరు సురక్షితంగా ఉన్నారు అంటూ విరుచుకుపడ్డారు.